ఈవీఎంలు ఆపేసి బ్యాలెట్ పేపర్లు పెట్టాలంటూ వేసినటువంటి పిటిషన్ల మీదన వాదనలు నిన్న మొన్న సుప్రీంకోర్టులో ఏం వాదనలు జరిగినాయి, ప్రశాంత్ భూషణ్ ఏం వాదించారు, అట్లాగే పిటిషన్ల తరపున ఏమేమి వాదనలు జరిగినాయి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమేమి కామెంట్ చేశారు అన్నటువంటి చూసాం. ఇప్పుడు దీని మీద మొత్తం విచారణ పూర్తయిపోయింది. అటు పక్కన ఈవీఎంలకు సంబంధించి వీళ్ళు వ్యక్తం చేసిన అనుమానాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులతో సుప్రీంకోర్టుకు పిలిపించి మాట్లాడడం అది కూడా పూర్తయింది. అది వీళ్ళ ఎదురుగుండానే ఈ ఓవరాల్ పరిణామం మీదన రేపు ఈవీఎంలు వీవీప్యాట్లన్నీ కూడా వెరిఫై చేయాలంటే ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని వీవీప్యాట్లు ఉన్నాయో లేదా అన్నది వెరిఫై చేయాలి అన్నటువంటి అంశం మీద జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి అంశం. క్రిందసారి ఏంటంటే ఒక్కొక్క ర్యాండమ్గా 2 3 బ్యాలెట్ బాక్సులు చూడండి, అంటే 2 ఈవీఎంలతో అవి వీవీప్యాట్లది కౌంట్ చేయండి అని చెప్పినటువంటి పాయింట్ ఉంది. అట్లాగా ఏమన్నా ఇంకొక 2 ఎక్స్ట్రా చెప్తారా ఏంటనేటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే కనుక we cannot control election, we cannot act on more suspicion on EVM, we cannot control the functioning of another constitutional authority. ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రశాంత్ భూషణ్ దాని మీద వాదిస్తూ బట్ అంటే సుప్రీంకోర్టు ఇఫ్ యు ఆర్ ప్రీడిస్పోజ్డ్ అబౌట్ ఏ థాట్ ప్రాసెస్ దెన్ వీ కెనాట్ హెల్ప్ యూ, వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ వాళ్ళ పొద్దునే జరిగినటువంటిది మళ్ళీ ఇంకోసారి వెలుగులోకి వచ్చింది. అంటే నీ ఆలోచనలు మేము మార్చలేం, అదే సందర్భంలో మా ఆలోచనలు నువ్వు మార్చలేం, ఎన్నికల సంఘం అనేటువంటి రాజ్యాంగబద్ధ సంస్థను మేము శాసించలేమని చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి తీర్పు కూడా దాదాపు అదే రావచ్చును. కాబట్టి ఈవీఎంలో వీవీప్యాట్లు ఇంకో 2 3 ఎక్స్ట్రా ర్యాండమ్గా చెక్ చేయమంటారా ఏంటనేది చూడాల్సి ఉంది.